హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ ల్యాడ్స్ ఐఎమ్ అఖిల్ అండ్ దిస్ ఈస్ ఉదయ్. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇవాళ డైరెక్ట్ రాక్ పేపర్ సీజర్ గేమ్ ఉంటుంది. సో ద మ్యాచ్ బిట్వీన్ ముంబై అండ్ జీటీ. సో ఎవరు టేబుల్ టాపర్స్ వెళ్తారో రేపటి మ్యాచ్ ఎవరు విన్ అయితే వాళ్ళు వెళ్తారు టేబుల్ టాపర్స్. సో ఆర్సీబీని సెకండ్కి ఎవరు పంపిస్తాడో చూద్దాం. సో లెట్స్ జంప్ ఆన్ టు అవర్ రాక్ పేపర్ సీజర్ గేమ్. ఓకే, సో లెక్క పెడతావా నేను లెక్క పెట్టాలా? నువ్వే లెక్క పెట్టుకో. 3, 2, 1 రాక్ పేపర్ సీజర్ షూట్. జీటీ. ఐ వాంట్ జీటీ. జీటీ ఎస్ జీటీ. అవును జీటీఏ. ముంబై అంత ఫామ్ లో ఉంది, జీటీ జీటీ కూడా గబ్బు ఫామ్ లో ఉంది. నువ్వు ముంబైని అంటున్నావు. ముంబైని ఓడించే సత్తా ఎవరికి ఉందంట? జీటీకే లేదు. సో మ్యాచ్ ప్రివ్యూలోకి వెళ్ళిపోతున్నాము. దీనిలో మనం ఇవి స్టాట్స్ గురించి ప్లేయర్స్ గురించి మాట్లాడే ముందు మనం ఒకసారి రీసెంట్ లాస్ట్ మ్యాచ్ లో ఏమైనా మాట్లాడుకుందాం. లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ వస్తే కాబట్టి నీ టీం గురించి చెప్పు. మేమే గెలిచింది. మా టాప్ 3 ఎవరో ఒకరు ఆడతారు. టాప్ 3లో ఒకడు ఆడకపోయినా ఇంకొకటి ఆడతారు. సరే టాప్ 3 ఆడకపోయినా వాషింగ్టన్ సుందర్ ఆడతాడు, షారుఖ్ ఖాన్ ఆడతాడు, ఎవరు వచ్చినా ఆడతాడు అనమాట. సో టెవాటి ఆడతాడు, రషీద్ ఖాన్ ఆడతాడు. ఎట్లా చూసుకున్నా అది టాప్ సెట్ ఉంది. అండ్ బౌలింగ్లో వచ్చేస్తే రేపు చూడు మియాబాయ్ విశ్వరూపం మళ్ళీ చూస్తాడు. రోహిత్ శర్మ మళ్ళీ బౌల్డ్ చేస్తాడు. చూడు మియాబాయ్ రోహిత్ శర్మ మీద కోపంతో ఉన్నాడు. ఎందుకు అని అంటే టీంలోనే తీసేసాను కదా ఛాంపియన్స్ ట్రోఫీ అది. సో అట్లా అసలు రేపు కూడా అల్చల్ చేస్తాడు. ప్రసిద్ధ్ కృష్ణ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంత మాట్లాడినా ప్రసిద్ధ్ కృష్ణ ఘోరంగా చేస్తున్నాడు. సో అది మొన్నటి మ్యాచ్ అయినా కానీ ఎంత బ్యాటింగ్ పిచ్ అయినా తీసుకురా ప్రసిద్ధ్ కృష్ణ మంచిగా చేస్తాడు. మా దాంట్లో ఎక్స్ట్రా బౌలర్స్ ఉంటారు. ఏంటి అంటే ఆ బౌలింగ్ మంచిగా ఉండేసరికి సాయి కిషోర్ కూడా ఇవ్వట్లేదు. సో అంత హెవీ బ్యాటింగ్, హెవీ బౌలింగ్. మీరేం చెప్పు మీది? మా దానిలో బ్యాటింగ్ అప్పుడు వాళ్ళిద్దరు ఫామ్ లో లేరు, ఇప్పుడు ఫామ్ లోకి వచ్చారు. మా దానిలో అందరూ ఫామ్ లో చేస్తాం మేము. మళ్ళీ మీరు ఎప్పటి గురించి తర్వాత మాట్లాడు. కానీ అప్పుడు స్టార్టింగ్ ముంబై ఎప్పుడైనా స్ట్రగుల్ అవుతుంది. ఫస్ట్ 5 మ్యాచెస్ స్ట్రగుల్ అయింది. ఆ తర్వాత నుంచి లైన్ గా 6 wins వచ్చినాయి. ఇప్పుడు 7th win కూడా వస్తుంది ఈజీగా. నువ్వు ముంబై తీసుకోలేదంటే నేను షాక్ అయినా. అందుకే జీటీ అని చెప్పి షాక్ అవుతుంది. డైజెస్ట్ చేసుకోవడానికి రేపు మాట్లాడదాం. ఇది గుర్తుపెట్టుకో, రేపు మాట్లాడదాం. సరే రేపు మాట్లాడదాం. లేదు నువ్వు ప్లేయర్స్ తో నాకు పాయింట్స్ అయితే గానీ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ మంచిగా ఆడిరు. మిగిలిన వాళ్ళు అంత పెద్దగా. తిలక్ వర్మ మంచిగా ఆడిండా అంటే మిగతా తిలక్ వర్మ మంచిగా ఆడిండా. 36 balls. మా దానిలో వికెట్లు పడతా ఉంటే స్టాండ్ ఇచ్చి అట్లీస్ట్ ఆ స్కోర్ వరకు తీసుకొచ్చింది వాడే. అదే అట్లీస్ట్ ఆ స్కోర్ వరకు తీసుకొచ్చింది అంతే. విన్ అయ్యేటట్టు ఆడలే ఆ రోజు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ వేస్తుంటే తిలక్ వర్మ కొట్టడం కూడా రాలే. అట్లా వేసాడు. రేపు కూడా అట్లానే వేస్తాడు చూడు. ఆ తర్వాత మ్యాచ్ లో తిలక్ వర్మ మ్యాచ్ కూడా కాదు, దాని తర్వాత మ్యాచ్ రిటైర్డ్ అవుట్ అయ్యింది. అప్పటి నుంచి తిలక్ వర్మ ఇన్నింగ్స్ చూడు, నీకు అన్ని 200 దగ్గరలో ఉంటాయి స్ట్రైక్ రేట్. సో అదే మైండ్ సెట్ తో మళ్ళీ వస్తారు మీకు. ఇది పోస్తారు. అదే మీకు పోపేయడానికి మాకు ఈషా ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, మియాబాయ్ ఉన్నాడు. ఓకే, మా బౌలింగ్ గురించి మాట్లాడితే మా బౌలింగ్ బ్రిలియంట్ బౌలింగ్. నీ బౌలింగ్ తో కంపేర్ చేస్తే మా దాంట్లో బౌల్ట్ ఉన్నాడు. అప్పుడు బుమ్రా లేడు కాబట్టి బతికిరు. బుమ్రా, బౌల్ట్, చహర్ కూడా మంచిగా చేస్తున్నాడు. వీళ్ళు కాకుండా అసలైన గోట్ హార్దిక్ పాండ్యా అనమాట. అట్లా శాంట్నర్ ఉన్నాడు స్పిన్నర్ మంచిగా. అది అండ్ ప్రాబబుల్ 12 వచ్చేస్తే ఫస్ట్ మాదే ఉంది కాబట్టి మాది చెప్తా. అందులో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ ఉంటారు. కాకపోతే విల్ జాక్స్ అక్కడ లేరు, ఇక్కడ ఉన్నాడు. అండ్ కార్బన్ బాష్ కూడా కరణ్ అంటే ఇది ప్రాబబుల్ 12 కదా. సో ఎవడో ఒకరిని తీసేస్తారు అనమాట. నేను ఏమనుకుంటున్నా అంటే కరణ్ శర్మని ఆఫ్ చేస్తారేమో అనుకుంటున్నా. మళ్ళీ డిపెండ్స్ అపాన్ ద బౌలింగ్ ఆర్ బ్యాటింగ్ ఫస్ట్ ఏదైతే వాళ్ళకి వస్తుందో దాన్ని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఎవరినో ఒకరిని ప్లేస్ చేస్తారు. అట్లా నీ టీం గురించి చెప్పు. మా వాళ్ళు సేమ్ ఉంటుంది. రబాడా ఆడాడు, రబాడా రూల్డ్ అవుట్. రబాడా లేడు ఇంకా. రబాడా మీద ఏదో కేసు అయింది. సో గెరాల్డ్ కోయిట్సే అనే ఉంటాడు. ఇది ఎందుకు చూపిస్తున్నాడు ఎట్లా తెలియదు మరి. సో డ్రగ్స్ కేసు అయింది. సో కోయిట్సీ అనే రేపు ఆడతాడు. కోయిట్సీ అనే రేపు ముంబైని గుడుపుతాడు. కోయిట్సీ గుడిపోకపోయినా సిరాజ్ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, ఇషాంత్ శర్మ ఉన్నాడు. ఇషాంత్ శర్మ ఓకే. ఇషాంత్ శర్మ దానిలో మీకు కూడా కొంచెం స్కోర్ పోవాలి కదా అని చెప్పి అట్లా ఇషాంత్ శర్మ. మిగతా వాళ్ళంతా సాయి కిషోర్ ఫామ్ లో ఉన్నాడు, రషీద్ ఖాన్ ఫామ్ లో ఉన్నాడు, గెరాల్ కోయిట్సా ఫామ్ లో ఉన్నాడు, సిరాజ్ భాయ్ రేపు వస్తాడు ఫామ్ లోకి. ఇట్లా సుయ్యి అని అంటాడు చూడు. రేపు ఎన్ని సూయిలు చేస్తాడు? 2 సూయిలు పక్కా చేస్తాడు. 2 సూయిల నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రసిద్ధ్ కృష్ణ మీరు అసలు మీ దానిలో బుమ్రా అంటే మా దానిలో ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. అది అట్లనే సరే. అండ్ బ్యాటింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టాప్ 3 రేపు దమ్ముంటే అవుట్ చేయమను తొందరగా. టాప్ 3 నువ్వు సిరాజ్ మీదే అంత లేపుతున్నావు. మా దాంట్లో బుమ్రా బౌల్ట్ ఉన్నారు. లేపు చూడు అస్సలు అవుట్ కూడా
చేయలేడు మా వాళ్ళు పక్కా ఇంకో 100 అసలు 50 పార్ట్నర్షిప్ ఈజీ ఇంకా ఫస్ట్ 50 ఓకే రేపటి నుంచి 50 నుంచే స్కోర్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఆర్సీబీకి కూడా ఎప్పుడు ఇంత హైప్ కాలే, ఇంత పిచ్చోళ్ళ హైప్ ఇస్తున్నావు దీనికి. అదే చూద్దాం రేపు చూద్దాం. ఓకే సో అది మా టీం. సెలెక్ట్ చేసుకో 2 పర్ఫార్మర్స్. ఇది చాలా హెవీ, చాలా కష్టమైన చూసింగ్ అనమాట. బట్లర్ చేసుకుంటే ఎట్లా బట్లర్ నీకు బట్ట ఆరేస్తాడు రేపు. ఆరేయాడు మీకు ఆరేస్తారు ఇట్లా. అండ్ బౌలింగ్ వచ్చేసరికి సుయి రేపు ఎట్లేస్తాడు చూడు. రోహిత్ శర్మ మళ్ళా బౌల్డ్ అవుతాడు. అదే మీ దానిలో లేపు ఈవిల్ లాక్ గురించి మాట్లాడతాను నేను ఫస్ట్. ఆ ఈవిల్ లాక్ ఏంది సిరాజ్ అంటాడు, బిస్కెట్ చేస్తాడు. నేను నా దానిలో నేను ఏమేమి చూసేసుకుంటా అంటే హార్దిక్ పాండ్యా. అక్కడ దాకా అవుట్ అయిపోతాను అంటావు. ఓకే నేను బౌలింగ్ బ్యాటింగ్ అని చెప్పలేగా. F27 కమాన్, ఎంత ఈజీగా నేను టాస్ గెలిచి 27కి వెళ్ళిపోతున్నా, అది ఎంత ఎక్సైటింగ్ ఉంది. ఓకే బౌలింగ్ బ్యాటింగ్ అని చెప్పలే కదా. ఓకే కన్ఫ్యూజన్ కాదు, స్ట్రాటజీ తీసుకున్న వాళ్ళు లాస్ట్ టైం ఆడిర్రు బౌలింగ్ కూడా వేసాడు. కార్విన్ బాష్. ఓకే బ్యాట్స్మెన్ హార్దిక్ పాండ్యా, బౌలింగ్ కార్విన్ బాష్. ఓకే నైస్ కూల్. సో అది మ్యాచ్ ప్రివ్యూ అండ్ ఇంతటితో మ్యాచ్ ప్రివ్యూ సమాప్తం. ఈ వీడియో ఇక్కడ వరకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఇంకా కొత్త కాంటెంట్ ఉంటే ఏమైనా చేయండి. వీఆర్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ లైక్ ఫన్ ఐపీఎల్ ఫన్ వీడియోస్. సో ఐపీఎల్ వరకు ఆ కంటెంట్, ఆ తర్వాత వేరే కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాం. That's it for today. Peace out. Bye-bye.